హలో గైస్, వెల్కమ్ టు ఇండియన్ బైక్ డ్రైవింగ్ సిమ్యులేటర్ ఎపిసోడ్ నెంబర్ 1. సో ఇదైతే మన ఇండియా వాళ్ళు జీటీఏ 5 బేస్ చేసుకొని అయితే తీసారంట. కాకుంటే అనుకున్నంత సక్సెస్ ఏం రాలేదు. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అండ్ నాకేమి జీటీఏ 5కి కొంచెమే సిమిలర్గా అనిపించింది అనమాట. ఇంకా అంతకు మించి ఏమనిపించలేదు. సో ఓకే, ఇదే అనమాట మన క్యారెక్టర్. ఒకసారి ముందు ఆడాను. మనకి దీంట్లో ఏసీ ఉంది అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంది, టీవీ ఉంది. సో ఓకే, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. మౌస్ కంట్రోల్స్ అయితే అస్సలకి బాగాలేవు. ఇవి ఇదైతే మనోడి జిమ్ అనుకుంటా, జిమ్ ఏరియా. ఏంట్రా ఓపెన్ టాప్ ఉంది, ఓపెన్ టాప్ గోడ గోడ. అండ్ కింద ఏదో కార్ ఉంది, ఇదే అనమాట బయట. సో ఇదైతే కొత్త ఇల్లు అనమాట. ఇది ఇంతకు ముందు ఇంకొక ఇల్లు అయితే ఉండేదంట. రే రే అప్పుడు ఇంతకు ముందు ఇంకొక ఇల్లు అయితే ఉండేదంట. ఇంతకు ముందు ఇంకో ఇల్లు అయితే ఉండేదంట. కాకుంటే అది చిన్నగా ఉంటుంది. కాకుంటే ఇంటీరియర్లో అదే బాగుంటుంది అని చెప్తారు. ఎందుకంటే చిన్నగా ఉన్నా కూడా ఇంటీరియర్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇది పెద్దగా ఉండి ఇంటీరియర్ అంతగా ఏం డిజైన్ చేయలేదు ఇల్లు. ఓకే, బయట అయితే ఈ కార్ ఉంది. సో ఇదైతే స్ట్రక్ అయితే ఉండొచ్చు గైస్, ఎందుకంటే అక్కడ పైన ఎఫ్పిఎస్ చూసారా కనబడుతుంది అక్కడ. 22 ఎఫ్పిఎస్, 22. ఎందుకంటే మన ఏం ఐఎంపీసీ అయితే కాదనమాట. సో ఇక్కడైతే కార్ అయితే ఇచ్చారు. కొన్ని చీట్ కోడ్స్ అయితే తెలుసు. సో ఈయనొక్కతే ఇది వస్తుంది. కార్స్లోకి వెళ్ళి వీటి మనకి కాంటాక్ట్స్ ఏం కాల్ చేయలేము. సో ఇందులోకి వెళ్ళి ఇప్పుడు నాకు ఒకటి తెలుసు. ఏంటది 3000 కావాల్సి నేను H2R. సో ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. అదైతే ఫార్చునర్, కాకుంటే దాని మీద సింబల్ లేదు. సౌండ్ అయితే బైక్ సౌండ్ అయితే ఏమంతగా బాగా చూసుకో. సో బయట అయితే తిరుగుతుంటాయి కార్లు. అండ్ ఏదో సిమిలర్గా అనిపించిందని చెప్పా కదా. సిమిలర్గా అయితే ఏది అనిపించలేదు. కింద రోడ్డు కొంచెం సిమిలర్గా ఉందన్నమాట. అదే చెప్పాలంటే ఇందులో రెండు కామన్ కార్స్ తిరుగుతుంటాయి. ఇందులో కొన్ని కార్స్ అయితే కామన్ ఉంటాయి అనమాట. ఒకటి ల్యాంబోర్గిని V2, ఇంకొకటి బుగాటి అండ్ ఏదో ఆడి. సో ఇందులో అయితే మనుషులైతే వీళ్ళు చేసే సౌండ్లు అయితే అసలు ఏం బాగుండదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం కాలుద్దాం. కానీ సార్ కదా. సో చూసారా, వీళ్ళు ఏం భయపడడం లేదు. అరే కాలుద్దాం. ఒక విషయం, చచ్చిపోయినా ఏం చేస్తుంది? చచ్చిపోలేదు ఇంకా. అరే చచ్చిపోయినా కూడా ఇట్లా కూర్చుంటారా? అజ్జా, పోలీసు వచ్చేసరికి బండకురా. పెద్ద పీకేది ఏం లేదు. కాకుండా ఇందులో పోలీసులు అయితే మన ఇండియన్ డ్రెస్ లోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొన్ని మెగా రన్స్ అయితే ఉన్నాయి. ట్రై చేద్దాం ఇంకా వేరే ఎపిసోడ్లో. సో ఈరోజు కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇందులో జురాసిక్ పార్క్ అయితే ఉందంట. జురాసిక్ పార్క్ అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా స్టన్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే రూట్ గైస్, ఇట్లా తిరుక్కుంటూ వస్తుంది. దానికి బదులు మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు. చెప్పాలంటే గేమ్ ఏం అంతగా బాగాలేదు. సో ఎపిసోడ్ 1 అయితే అని ఎందుకన్నానంటే, అంటే ఏంటబ్బా ఇది పోలీసుల వేరే కార్లు వస్తున్నాయి అనుకుంటా. సో ఇంకొకటి ఇందులో గోస్ట్ రైడర్ బైక్ ఉంది, ఏమో సంథింగ్ ఇంకా అన్ని చాలా ఉన్నాయి. ఇందులో జేసీబీ కూడా ఉంది. 6677 అంట కోడ్. సో ఓకే, స్ట్రైట్ వెళ్ళాలి ఇప్పుడు జురాసిక్ పార్క్కి. అది ఏంటిది ఇంత దూరం వెళ్ళాల్సి వస్తుంది? ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి.
రైల్వే ట్రాక్ కి ఇటు సైడ్ వెళ్ళాలి. ఇందులో ట్రైన్స్ అయితే అండ్ ఇంకా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అనమాట జీటీఎఫ్. ఇలాగే ఇప్పుడు మెగా ర్యాంప్, జాంబీ అపాక్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఫన్ ట్రాక్ అని ఉంది, జురాసిక్ పార్క్ అని ఉంది. ఇంకా మనం జురాసిక్ పార్క్ లోనే ఉంటాం, బయటికి రమ్మా. ఇదిగోండి ట్రైన్ వెళ్తుంది. అసలు చుట్టుపక్కల ఒక్క బిల్డింగ్ కూడా లేదు. జీటీఎఫ్ లో ఎక్కడ పడితే అక్కడ buildings ఉంటాయి. దొరికేసింది రే ఎట్రా నేను చెప్పింది చూసారా. డ్రైవింగ్ ఎట్లా నడుపుతున్నాడు ఈడికి కూడా తెలియదు. మళ్ళీ ఈడు ఫ్రాంక్లిన్ లా డిజైన్ చేశారు ఏంటి. స్పేస్ లైట్, స్పేస్ కొడితే లైట్ లానే. ఓకే వచ్చేసాము. ఒక డైనోసార్ కూడా దొరకలేదు. చూద్దాం వెళ్ళే కొద్ది ఉంటాయేమో. డైనోసార్లు ఇప్పుడు బయట తిరిగి లోపల ఉంటాయి. ఏంటి ఒక్కటి కూడా కనబడడం లేదు. ఏంటిది కళ్ళ ముందు స్పాన్ అయింది ఇప్పుడే. ఉండండి ఏం చేద్దాం అన్న. ఉండండి. అరే ఈడ గుడ్లు కూడా ఉన్నాయి. లేని గుడ్లు ఇది అరుస్తుంది. ఇదేనా? ఇదే. ఒక నిమిషం, ఇందులో టీరెక్స్ కూడా ఉందంట. కాకుంటే అది చంపేస్తుంది మనల్ని. అందుకే ధైర్యం చేయట్లా. దీని ముందర బయలుంటే చాలా ఇంతమంది సౌండ్ చేస్తుంది కానీ ఏం చేయడంలా. ఒక నిమిషం దీన్ని చంపచ్చలేదు చూద్దాం. దిగరా బండి. ఏం నొక్కుతున్నా? ఎఫ్ నక్కకుండా కే నొక్కుతున్నా. రే ఎవడెక్కాడ్రా? పండలేదు పాడలేదు ఎక్కుతానండి. ఏడిది పెద్దది కదా, దీంతోనే కాలేదు. అరే ఏంటి దీనికి ఏం కావట్లా. సో మనం దీంట్లో డైనోసార్ కూడా స్పాన్ చేయొచ్చంట. సో చూపిస్తా. 50 కొడితే ఒక డైనోసార్ వస్తుంది. ఏమో ఇది నన్ను ఏం చేయట్లా. పిస్టల్ తీస్తే అరే ఏం చేయట్లేదు. ఇది దీని సౌండ్ చాలా చిన్నగా ఉంది దానికంటే, ఎందుకంటే పెద్ద సైజు కదా. అరే ఇక్కడే ఉండాలి కదా ఏది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ కూడా ఏమంతగా బాగాలేవు డైనోసార్ టెక్స్చర్స్. సో ఎంతసేపు అని ఇదే బైక్ తిరుగుతాం. ఇంకా ఇప్పుడు ఏం బైక్ అంటే ఇందులో ట్రాన్ బైక్ కూడా ఉంది. 6000 అనుకుంటా. 6000 ఏమో సరిగ్గా అది 6000. అరే వీడిది ఇదే ప్రాబ్లం, ఏది నొక్కినా కింద తగ్గిస్తాడు. పదరా ముందుకి. టీరెక్స్ కోసం వెతుకుదాం. టీరెక్స్ ఇదా టీరెక్స్ అనుకున్నా. టీరెక్స్ నాకు తెలిసి లోపల ఉండొచ్చు, ఎందుకంటే పెద్ద డైనోసార్ కదా అండ్ చాలా భయంకరంగా ఉండదు. ఏమో అనుకున్నా కానీ పెద్దగానే ఉంది ఇది జురాసిక్ పార్క్. అరే ఇక్కడ డైనోసార్. అరే చచ్చిపోయినా. ఏ మాత్రం దానికేనారా. మళ్ళీ ఇది పెద్ద జీటీఎఫ్ లెవెల్లో పెట్టాడు. తొక్కలా గేమ్లా ఉంది. నేను ముందు ఎపిసోడ్ 1 అని చెప్పాను కదా, తీసేయండి. ఒక తొక్కలా గేము ఇంకంతే. మళ్ళీ దీనికి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలా. ఇవన్నీ మీకు చెప్పాను కదా. సో మెగా ర్యాంప్ ఉంటుంది, ఫన్ ట్రాక్ ఉంటుంది, జురాసిక్ పార్క్ ఉంటుంది, జాంబీ మూడ్ టెస్ట్ చేయాలి ఎప్పుడైనా. సో ఇంకా మెగా ర్యాంప్, జురాసిక్ పార్క్, దీని మీద నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. జురాసిక్ పార్క్ అంటే డైనోసార్లే, అదే టీరెక్స్ లేవు దాంట్లో. ఇంకా ఫన్ ట్రాక్ వచ్చేసి వద్దులేండి. సో ఓకే ఈ వీడియోకి అయితే ఇంతే. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్
షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో బాయ్.